నేను కూడా అంబేద్కర్ దగ్గరికి పోయి ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ గారికి నేను ముఖ్యమంత్రిగా నేను నివాళులు అర్పించి వచ్చిన, నా బాధ్యత నేను నెరవేర్చిన. రాష్ట్రంలో కొన్ని వందల వేల లక్షలు కూడా ఉండొచ్చు అంబేద్కర్ విగ్రహాలు. నువ్వు చెప్పు బస్. ఎలక్షన్ కోడ్ వచ్చి ఎన్ని రోజులు అయింది? ఎలక్షన్ కోడ్ రాగానే ప్రభుత్వ యంత్రాంగం మొత్తము, పోలీస్ వ్యవస్థ మొత్తం డీజీపీ దగ్గరకు పోతే, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చీఫ్ సెక్రటరీకి పోతే, చీఫ్ సెక్రటరీ చేయాల్సిన పని. చదువుకున్న వారు మరి బోధించండి, సమీకరించండి, సమాన హక్కుల కోసం ఎక్కడైనా వివక్ష జరిగితే దానికోసం పోరాడండి అనేటువంటి ఒక మంత్రాన్ని అంబేద్కర్ గారు అందించారు. అంబేద్కర్ జయంతి జరుపుకోవడం అంటే పూలదండలు వేయడం కాదు, అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం, అంబేద్కర్ బాటలో నడవడమే ఆయనకు నిజమైనటువంటి నివాళి, ఆయన యొక్క నిజమైనటువంటి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ అని చెప్పుకోక తప్పదు. ఆనాడు రాజ్యాంగం రాసేటప్పుడు కొంతమంది ఆ రాజ్యాంగ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ రాజ్యాంగ సభలో చర్చ జరిగితే మెజారిటీ ఒప్పుకుంటేనే రాష్ట్రం ఇవ్వాలి అన్నారు. కానీ ముందు చూపుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెజారిటీ అంటే మరి చిన్న వాళ్ళు నలిగిపోతారు, రాష్ట్రాలు ఎప్పటికీ ఏర్పడవని చెప్పి మెజారిటీ అనే పదాన్ని తీసివేసి ఆనాడు అంబేద్కర్ గారు ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఆ ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పెట్టడం వల్లనే మెజార్టీ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటారు అసెంబ్లీలో. 175 వాళ్ళే, 119 వాళ్ళు మనమే. మెజార్టీ అనే పదం ఆ రోజు గిట్ట రాజ్యాంగంలో పెడితే తెలంగాణ ఎప్పటికి గప్పు. వాళ్ళు 175 మంది ఉందరు, మనం 119 ఉందరు. దాన్ని ఆయన ముందు చూపుతో ఆలోచించి మెజారిటీ పదాన్ని తీసేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందువల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంబేద్కర్ అందరివాడు, కానీ తెలంగాణకు మరింత దగ్గరివాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆయన ఆలోచన విధానం వల్ల, ఆయన ముందు చూపు వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అందుకే కేసీఆర్ గారు మన రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంగా ఈ దేశంలో నామకరణం చేయడం జరిగింది. ఈ దేశంలో ఏ సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు లేదు. మన తెలంగాణ సెక్రటరియట్ కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి అంబేద్కర్ పట్ల మన రాష్ట్రానికి, మన ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటి చెప్పింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. సో మిత్రులారా, ఎప్పటికైనా అంబేద్కర్ అందరివాడు. కొంతమంది తెలుసో తెలియక కొందరివాడు అంటారు, కానీ ఇలా అంబేద్కర్ ముందు చూపు వల్లనే ఇలా చిన్న రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి, ప్రజలకు సమాన హక్కులు ఏర్పడుతున్నాయి. ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతుందంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల అని చెప్పి ఈరోజు మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు.